అది వైద్య చికిత్సలు. ఉద్యోగులకు ఒకసారి వైద్య చికిత్స పరిమితి 3,00,000. అంతకు మించితే 10,00,000 వరకు సబ్ కమిటీ అనుమతి పొందాలి. 10,00,000 దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదం అవసరం. కేంద్ర పథకం ప్యాకేజీ రేట్లు వర్తింపు. ఈహెచ్ఎస్ మార్గదర్శకాల జీవో విడుదల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఇప్పటి వరకు వైద్య ఖర్చుల పరిమితి ఒకసారి 2,00,000 ఉండగా దాన్ని ప్రభుత్వం 3,00,000కు పెంచింది. అంతకంటే మించితే క్లెయిమ్ కోసం 10,00,000 వరకు సబ్ కమిటీ, ఆ పరిమితి కూడా దాటితే ట్రస్ట్ బోర్డు ఆమోదం పొందాలి. ఈ మేరకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో అయితే ఇచ్చారు. ఖర్చు ఎంతైనా వైద్య సేవలను తిరస్కరించడానికి వీల్లేదని జీవోలో స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పథకం ప్రారంభమైన జూలై 17వ తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చినట్లని పేర్కొన్నారు. సచివాలయం, ఆసుపత్రుల ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు సమావేశంలో మార్గదర్శకాల జీవో అయితే అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్యాకేజీ ధరలనే రాష్ట్ర పథకానికి కూడా వర్తింపజేస్తారన్నమాట. ఆసుపత్రుల అంగీకారంతో నిరంతరం సేవలు. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎంపానల్డ్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశం అయితే పెట్టారనమాట. ఈ సమావేశంలో ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అపోలో, కాంటినెంటల్, యశోద, కిమ్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ సభ్యులకు సాయంత్రం నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు కొనసాగించేందుకు ఆసుపత్రుల ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారు. గతంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఉద్యోగులు ప్రభుత్వ వాటా నెలకు 88 కోట్ల చొప్పున 3 నెలల నిధులు ట్రస్ట్ ఖాతాలో ఉన్నాయి. ఈ సమావేశంలో సభ్యులు సదానంద గౌడ్, గిరి శ్రీనివాసరెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంకట్, ప్రేమ్ మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు. ఇక ముఖ్యమైన మార్గదర్శకాలు ఏంటంటే, వైద్య ఖర్చు 3,00,000 లోపు ఉంటే ఉద్యోగులు తమకు ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డుతో చికిత్స పొందవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లైనా సరే చికిత్స తీసుకోవచ్చు. 3,00,000 దాటితే ట్రస్ట్ సీఈఓతో పాటు రొటేషన్ పద్ధతిలో నెలకు 3 సంఘాల నుంచి ప్రతినిధులతో కూడిన సబ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ఇక 10,00,000 దాటితే ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి అనుమతిస్తుంది. 2025 అక్టోబర్ నాటి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్యాకేజీ ధరలు ఈహెచ్ఎస్కి అయితే వర్తిస్తాయి. అత్యవసర సమయాల్లో వెల్నెస్ సెంటర్లో సిఫారసు లేకుండా నేరుగా నెట్వర్క్ ఆసుపత్రిలో చేరొచ్చు. ఈ విషయాన్ని 48 గంటలు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు తెలపాలి. కొత్త కార్డులు వచ్చే వరకు ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షనర్ ఐడి నెంబర్ల ఆధారంగా చికిత్స అందించాలి. కార్డు లేదనే కారణంతో చికిత్స నిరాకరించకూడదు. వెల్నెస్ కేంద్రాల ద్వారా నగదు రహిత ఓపీ, ప్రాథమిక పరీక్షలు, మందులు అందిస్తారు. సాధారణ వ్యాధులు, కంటి, దంత, ఈఎన్టీ, పిల్లల వ్యాధులు, ఫిజియోథెరపీ, మధుమేహం, బీపీ, షుగర్, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషను, మందులు, పరీక్షలు ఉచితంగా కూడా లభిస్తాయన్నమాట. ఆసుపత్రులు అదనపు ఛార్జీలు వసూలు చేయరాదు. ఉద్యోగి వేతన గ్రేడ్ను బట్టి ఏబీసీ స్లాబ్లుగా విభజించి గదులు కేటాయిస్తారు. అర్హత కంటే ఎక్కువ స్థాయి గదిని కోరుకుంటే అదనపు వ్యయాన్ని లబ్ధిదారుడే భరించాలి. రాష్ట్రం వెలుపల చికిత్స కోసం ట్రస్ట్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 12 వెల్నెస్ కేంద్రాలతో పాటు కొత్తగా 25 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో సేవలు అందేలా వాటిని అయితే జిల్లా, ఏరియా టీచింగ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. ఇక క్లెయిమ్లు చెల్లించేందుకు ముందుగా విధానం అమలవుతుంది. భార్యాభర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే ఒక్కరు మాత్రమే కాంట్రిబ్యూషన్ అయితే చెల్లించాలి. ఒక ట్రస్ట్ బోర్డుకు జమ అయ్యే నిధులను ఇతర అవసరాలకు అయితే మళ్లించకూడదు. ఫిర్యాదులు ఉంటాయి. కార్డులు, నగదు రహిత చికిత్సకు అర్హత, చికిత్స నిరాకరణ, అదనపు వసూలు, సేవల నాణ్యత, గదుల కేటాయింపు, వైద్య పరీక్షలు మొదలైన సమస్యలపై రాష్ట్ర, జిల్లా ఆసుపత్రి స్థాయిలో గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తారు. వాటిని నిర్ధారిత సమయంలో పరిష్కరిస్తారు. చికిత్స నిరాకరణ, అదనపు వసూలు, రోగుల భద్రత తదితర అంశాలు ప్రధానంగా తీసుకొని పరిష్కరిస్తారన్నమాట. సో ఇది ఎట్టకేలకు తెలంగాణలో ఉద్యోగులకు ఇది మనకి మార్గదర్శకాలు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.